సెప్టెంబర్ మొదలైనప్పటి నుంచి మొత్తం ఎండలు వానాకాలం పోయిందా అనుకున్న సమయంలో మళ్ళీ సడన్గా వాతావరణ మార్పులు జరిగాయి. అసలు ఏం జరుగుతుంది వాతావరణంలో అనేది మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ మీరు చెప్పండి, సడన్గా అంటే మనకు ఆల్రెడీ వర్షాకాలం నడుస్తున్నప్పటికీ అసలు వర్షాలు మనకు ఋతుపవనాలు ఎర్లీగా వచ్చాయి, అయినా సరే వర్షాలు పడి మొత్తం ఎక్కువగా అధిక వర్షపాతం అనుకోవచ్చు అంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? ఏం అప్డేట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? ఈసారి మనకి ముఖ్యంగా తెలంగాణ అలాగే దక్షిణ భారతదేశంలో కొంచెం మాన్సూన్ అనేది ఎరాటిక్గా ఉన్న మాట వాస్తవం. అంటే మనకి ఒక వారం ముందుగానే ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందు ప్రవేశించాయి. మొదటి 4-5 రోజులు వర్షాలు పడిన తర్వాత మనకి ఇంచుమించు 40-45 రోజుల పాటు చాలా గ్యాప్ అంటూ వచ్చింది. అది ఈ గ్యాప్లో కూడా వర్షాలు పడుతున్నప్పటికీ అది ఋతుపవన వర్షాల కింద ఆ రకమైనవి కాదు. ఋతుపవన వర్షాలు అంటే మనకి 122 రోజులు ఋతుపవన కాలం, జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 122 రోజులు ఋతుపవన కాలం. ఈ 122 రోజుల్లో ప్రతిరోజు రెయిన్ పడదు. మనకి ప్రతి నెలలోనూ మనకి 2 అనుకూలమైనటువంటి సినాప్టిక్ ఫీచర్, అంటే ఈ రెయిన్స్ని ట్రిగ్గర్ చేయడానికి మాన్సూన్ టైంలో కూడా ఏదైనా ట్రిగ్గర్ మెకానిజం కావాలి. ఆ ట్రిగ్గర్ మెకానిజం ఏంటంటే మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతం అలాగే తూర్పు కోస్తా ఆంధ్ర తీర సమీపంలో ఒక అప్పర్ ఎయిర్లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ లో ప్రెషర్ ఏరియా కానీ ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి నెల ఇవి ఏంటంటే మామూలుగా ప్రతి మాన్సూన్లోనూ ప్రతి నెల ఒక 2 నుంచి 3 సార్లు ఏర్పడుతుంటాయి. ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఈ మాన్సూన్ గాలుల్లోని తేమ అంతా మనకి వెనక ఉన్న భూభాగం మీద బాగా పేరుకుపోయి ఈ గాలులు వేగంగా వస్తున్న గాలులు అక్కడ సర్క్యులేషన్ తిరగడం వల్ల ఈ గాలుల్లో కూడా కొంచెం వేగం తగ్గాలి, వేగం తగ్గుతుంది. ప్లస్ బ్యాక్ను ఉన్నటువంటి మన ల్యాండ్ మాస్ మీద మాయిశ్చర్ పెరిగి క్లౌడ్ ఫార్మేషన్కి అనుకూలంగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్ జనరల్గా మనకి జరుగుతుంది. అయితే మనకి జూన్ నెల తర్వాత ఇనిషియల్ ఫేజ్ తర్వాత ఒక 40 రోజుల పాటు ఇంచుమించు మన దగ్గరలో ఇటువంటి సినాప్టిక్ ఫీచర్స్ లేవు. సినాప్టిక్ ఫీచర్స్ లేకపోయినప్పటికీ ఓవరాల్గా మాన్సూన్ ఈజ్ యాక్టివ్. ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. అయితే మనకి సినాప్టిక్ ఫీచర్స్ లేకపోయినప్పటికీ మన పైనుంచి మాన్సూన్ గాలులు ఎప్పుడు వేగంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. అయితే ఈ సినాప్టిక్ ఫీచర్స్ లేనప్పుడు మనకి క్లౌడీనెస్ తగ్గిపోయి టెంపరేచర్స్ బాగా పెరిగిపోవడం వల్ల వేడి గాలులు కింద నుంచి పైకి పోవడం అనేది మనకి మే నెల ఆ ప్రాంతంలో చూస్తుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ వేడి గాలులు పైకి పోయినప్పుడు పైన ఉన్న తేమతో కలిసి అక్కడ పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి 1 గంట 2 గంటలు ప్రతి చోట ఎక్కడ అనుకూల పరిణామం సంభవిస్తే అక్కడ క్యుములోనింబస్ మేఘం ఏర్పడటం, ఒక 10 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు అలా అడపా రెయిన్స్ పడటం, మొన్నటికి మళ్ళీ క్లియర్ అయిపోయి అంతా మళ్ళీ విస్తృతంగా ఎండ కాస్తుంది. అదే సినాప్టిక్ ఫీచర్ ఉన్నట్టయితే 4-5 రోజులు మనకి ముసురు పట్టిన వాతావరణం ఉండి అడపా రెయిన్ పడటము, డ్రిజిల్ లాగా రోజంతా వర్షం కురుస్తుండడము, ఇది వెంటనే క్లియర్ అయిపోతుంది. 4-5 రోజుల వరకు కూడా ఇలాంటి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలాంటి పరిణామాలు మనకి చాలా తక్కువ ఉండటం వల్ల యాక్చువల్ మనం చాలా లోటు వర్షపాతంలోకి కూడా వెళ్ళిపోయాం ఇనిషియల్గా. అయితే ఆగస్టు నెలలో మనకి ఒకదాని తర్వాత ఒకటి 3 అల్పపీడనాలు ఆగస్టు 13, 18, 26 3 సార్లు అల్పపీడనాలు ఏర్పడటం వల్ల విస్తృతంగా వర్షాలు పడి ఆ లోటంతా పోయి మనం ఓవరాల్గా పాజిటివ్కి చేరుకున్నాం. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? తెలంగాణలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ముఖ్యంగా పరిస్థితి ఎట్లా ఉంది? అంటే బంగాళాఖాతంలో ఏమైనా మార్పులు చెందాయి అంటారా? ప్రస్తుతం ఇప్పుడు మనకి తూర్పు కోస్తా తీరం దగ్గర ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి ఉంది. ఇది కొంచెం మనకి అనుకూల పరిణామమే. దీనివల్ల మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ ఉంటుంది. అలాగే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరొక ద్రోణి కూడా నడుస్తుంది. ఈ రెండిటి వల్ల కూడా మనకి కొంచెం మాయిశ్చర్ అక్యుములేషన్ పెరిగే అవకాశం ఉంది. అలాగే రానున్న 2 రోజుల్లో ఈ సర్క్యులేషన్ మన తెలంగాణ భూభాగానికి దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఉంది. సో రానున్న 2 రోజుల్లో కూడా మనకి వర్షాలు ఉంటాయి. ఇవి నిన్నటి నుంచి కొద్దిగా స్టార్ట్ అయినాయి, ఈరోజు పెరిగినాయి. అందుకని మనం వచ్చే 4-5 రోజులు కూడా పలు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడ అలర్ట్స్ ఇచ్చారు సార్? అంటే ఇంతకు ముందే అన్నారు రంగారెడ్డిలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఇప్పుడు వరదలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ అలర్ట్స్ ఉన్నాయంటారు సార్? మనకి ఇప్పుడు మెదక్లో ఈరోజు పొద్దున్న నుంచి మనం హెవీ రెయిన్ఫాల్ ఇచ్చాము. అయితే మధ్యాహ్నానికి ఇంకా బాగా పెరిగి అక్కడ కంటిన్యూ అవుతున్నందున ఆ మెదక్ ప్రాంతంలో ఇంచుమించు 16 సెంటీమీటర్లు 17 సెంటీమీటర్ల వరకు వర్షం ఆల్రెడీ రికార్డ్ అయింది మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు. సో మెదక్ జిల్లా
ఒకటి ఆరెంజ్ అలర్ట్లో ఉంది, మన రంగారెడ్డి జిల్లా ఒకటి, అలాగే యాదాద్రి భువనగిరి ఒకటి, నల్గొండ జిల్లా ఒకటి. ఆ, ఈ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. మిగిలినవి ఇప్పుడు నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఈ సూర్యాపేట, ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్. ఎల్లో అలర్ట్ అంటే హెవీ రైన్ఫాల్ 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు, 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షం pade సూచన ఉందని ఈరోజు అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే రేపు కూడా మన సిటీలోని 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఉంది. అలాగే మన సౌత్ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతము, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, అలాగే మన నార్త్ తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఈ జిల్లాలకు కూడా రేపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే రెడ్ అలర్ట్ ఎక్కడైనా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా సార్? అంటే రీసెంట్గా మనం చూసాం కామారెడ్డిలో అంటే వర్షపాతం ఎక్కువ వచ్చి వరదలు వచ్చాయి. అలాంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటారా నెక్స్ట్ అంటే ఎక్స్పెక్టెడ్? రెడ్ అలర్ట్ వచ్చే అంత సిచ్యుయేషన్ ప్రస్తుతం లేదండి. ఇవి కూడా ఏంటంటే క్యుములోనింబస్ మేఘాలు జనరల్గా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఈ రోజు ఏంటంటే కొంత ప్రాంతాల్లో స్టేషనరీగా ఉండిపోయి, మనకి మెదక్ ప్రాంతంలో ఒక 2-3 గంటలు అక్కడే స్టేషనరీగా ఉండిపోయి ఎక్కువ వర్షపాతం సంభవించింది. అలాగే మనకి ఈ పాసింగ్ క్లౌడ్స్ కూడా కొంచెం మూమెంట్ ఎక్కువగా ఉన్నందున రంగారెడ్డి జిల్లా, ఈ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ పెడుతున్నాము. రెడ్ అలర్ట్కి అయితే ప్రస్తుతం అవకాశం లేదు. సార్, హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే చిన్న వర్షానికే ఇప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి చాలా. ఇప్పుడు హైదరాబాద్ ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి అండ్ అధికారులతో ఎలా సమన్వయం చేస్తున్నారు? హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో మనం ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయ్యే అవకాశం. ఆల్రెడీ మనకి 8-9 సెంటీమీటర్ల వరకు మనకి హైత్ నగర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో రికార్డ్ అయింది. సో ఇది కంటిన్యూ అయ్యి ఇంచుమించు 12 సెంటీమీటర్లు దాటే అవకాశం కూడా ఉంది. అయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా అరౌండ్ మనకి 7 to 12 సెంటీమీటర్స్ అవకాశం ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా 7 to 12 సెంటీమీటర్స్ అవకాశం ఉంది. అయితే 7-8 సెంటీమీటర్ల వర్షపాతం అన్నది పెద్ద డేంజరస్ కాదు. కానప్పటికీ ఏంటంటే మన సిటీ ట్రాఫిక్ దృష్ట్యా, వీటి దృష్ట్యా ఏంటంటే మనకి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రోడ్లకు ఆనుకున్న నివాస గృహాల్లో ఎక్కడా కూడా పెర్కులేషన్ పిట్స్, ఇంకుడు గుత్తలు అలాంటివి ఏమీ లేనందువల్ల 5 సెంటీమీటర్ల వర్షం, 6 సెంటీమీటర్ల వర్షం కూడా రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. ఎందుకంటే అందరి వాటర్ కూడా డ్రైన్ల ద్వారా వెంటనే టెర్రస్ మీద పడిన వాటర్ ఎవరు కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం డ్రైన్లోకి వదిలిపెడుతూ ఉన్నారు. డ్రైన్ నుంచి రివర్స్ పంపింగ్ అవుతుంది రోడ్ల మీద. సార్, ఇప్పుడు ఈ ఋతుపవనాలు తిరోగమనం చెందే టైం వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి అంటే మనకు రైతులకు కావాల్సింది ముఖ్యంగా వర్షపాతం నమోదైంది అంటారా? మనకి ఈ 3 అల్పపీడనాల తర్వాత మనం లోట్ అంతా పోయి మనం +20%లో ఉన్నాము ఇప్పుడు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఒకేసారి ఎక్కువ వర్షాలు పడిపోయి చాలా గ్యాప్ వచ్చినా రైతులకి ఇబ్బంది. మనకి రైతులకు కావాల్సింది ఏంటంటే 4 నెలల్లోనూ సమంగా వర్షాలు పడాలి. ఒక 2 నెలలు పూర్తిగా ఎండిపోయి పడాల్సింది అంతా కూడా ఒకటే నెలలో పడిపోతే మా స్టాటిస్టిక్స్ ప్రకారం ఓకే, మాన్సూన్ ఈజ్ ఓకే అనిపిస్తుంది. కానీ బట్ మనకి ఈసారి అటువంటి ప్రాబ్లం జరిగింది. మనకి జూన్, జూలై నెలల్లో చాలామంది విత్తనాలు పెట్టి తర్వాత తడులు లేక ఇబ్బంది పడి ఎండిపోయి ఇది అయింది. అయితే ఆగస్టు నెలలో మనకి విస్తృతంగా వర్షాలు పడాయి. మనకి నార్త్ ఇండియాలో ఈసారి మాన్సూన్ చాలా పుష్కలంగా కంటిన్యూస్గా రెయిన్స్ పడినాయి. మనకి సౌత్ ఇండియాలో ముఖ్యంగా మనకి సినాప్టిక్ ఫీచర్స్ చాలా తక్కువ వచ్చినాయి. వచ్చినవి కూడా ఒకదాని వెనకాల ఒకటి క్విక్గా ఓన్లీ ఆగస్టు నెలలో అన్నీ వచ్చేయడంతో మనకి ఓవరాల్ టాలీ అయితే అయింది. కానీ ఓవరాల్గా ఏంటంటే కొంత ఇబ్బంది అయితే మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల మనకి ఇబ్బంది అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, మొత్తానికి హైదరాబాద్లో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మెదక్ అండ్ రంగారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు వాతావరణ శాఖ. అయితే ఇంకా ముఖ్యంగా ఈ 2-3 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అంటే చిరుజల్లులు లేదా అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అల్వాల్ ప్రాంతం కావచ్చు, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్లేసెస్లో ఇప్పటికే వరదలు వచ్చి వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే చిన్న వర్షానికే వాహనాలు ఎక్కడంటే అక్కడ ఆగిపోయి ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ట్రాఫిక్ జామ్లు కావచ్చు, ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు దీనిపైన అప్రమత్తంగా ఉండి అవేర్ పొందాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, ఆల్రెడీ డ్రైగా ఉన్న ప్లేసెస్లో కూడా ఇవాళ మార్నింగ్ ఒక పాప మ్యాన్ హోల్లో పడిపోయింది.
అలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా ఈ ప్రజలు జాగ్రత్త పడాలి. అలాగే అధికారులు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం కూడా మన మ్యాప్లో చూడొచ్చు, అటు ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం గ్రీన్ అలర్ట్లు కూడా ఉన్నాయి. అలాగే ఇటు మనం చూస్తే ఎల్లో అలర్ట్లు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనం ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్న దానికంటే ఇప్పుడు ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాదాపు భారీ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధికారులకు మేము ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నాము. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, అందరితోని మేము సమన్వయం చేసుకుంటూ ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయో అవన్నింటి దగ్గర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అలర్ట్ చేసి అధికారులని లేదా సిబ్బందిని అక్కడికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఇబ్బందులు కాకుండా, అలాగే ట్రాఫిక్ జామ్లు కాకుండా వీటన్నిటితోని మేము సమన్వయం పరుచుకుంటూ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్.